హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు చూస్తున్నారా? చూస్తూ ఉండండి. సో అర్థమయ్యే ఉంటుంది. మా పిల్లల్ని ఎంచక నేను రెడీ చేస్తున్నాను అనమాట, అమ్మాయిలాగా. నాకైతే ఆడపిల్లలు లేరండి, మా అమ్మాయి ఒకటే ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట ఆడపిల్లలు అంటే. నేనేం చేశానంటే, మా అమ్మాయి బట్టలు ఉంటే మా అబ్బాయి వాళ్ళు వచ్చి, నాన్న ఈ విధంగా రెడీ చేస్తాను, వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట. నేను ఇప్పుడనే కాదు, చెప్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చి ఇప్పుడు అడిగితే వాళ్ళు రెడీ అవుతాం మమ్మీ, మమ్మల్ని రెడీ చెయ్యి అని చెప్పారు. సో వాళ్ళందరినీ రెడీ చేద్దామని మంచిగా 2 జతలు అమ్మాయి డ్రెస్సెస్ ఉంటాయి కదండి, వాటిలో 2 సెలెక్ట్ చేసుకొని వచ్చినాను. సో మా బాను కొంచెం పొడవు కాబట్టి యషిత్ అవి పొడవుగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. మా జోషిత్ కొంచెం చిన్న కాబట్టి యషిత్ అవి కొంచెం చిన్న ఉన్నాయి, అవి తీసుకొని వేసారండి. చూడండి రెడ్ కలర్లో ఎలా ఉన్నారు. మా చంద్రబాను ఎంత అందంగా ఉన్నాడు చూడండి. వాడికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అవి వేసుకొని ఉంటే. వాడు తిరుగుతున్నాడు. మమ్మీ కొంచెం తర్వాతకి వాడు, మమ్మీ ఉబ్బు పుడుతుంది మమ్మీ అంటే, అలవాట్లేదు కదా, వీళ్ళు ఎప్పుడు షర్టు ప్యాంట్ అవి వేసుకోవడం అలవాటు అయిపోయి, ఇవి వేసుకోవడం వాళ్ళకి అలవాట్లేదు అనమాట. ఇంకా చూడు, ఇంక వరుసగా వాళ్ళిద్దరిని రెడీ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి లిప్స్టిక్ కానీ, వాళ్ళని హెయిర్ స్టైల్ ఏమన్నా విగ్ పెడదామంటే విగ్ అయితే ఏం లేదండి. వాడు తిరగాలని వాడికి ఇంట్రెస్ట్ చూడండి. మళ్ళీ ఎవరు రాకూడదు చూడండి, ఎంత చక్కగా తిరుగుతున్నారు. ఇంకా మేమందరం నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళని అలా రెడీ చేయడం. కొన్ని ఫొటోస్ అవి కూడా నేను తీసానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఇంకొకసారి పెడతాను. లేదనుకుంటే లాస్ట్లో కొన్ని పిక్స్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా నీట్గా వాళ్ళని రెడీ చేసి, దీని కిందకి ప్యాంట్ అయితే ఏం లేదు, జస్ట్ ఇది ఒక టాప్, అదే గౌన్ మాదిరిగా అనుకోండి, దానికి పైన కోట్. ఇంకా మా జోషిత్కి ఏమంటే చిన్న టైపు గౌన్ ఉంటుంది కదండి, గౌన్ వేశాను. అది కూడా ఏసీ ఇదే అనమాట. మా ఏసీ అయితే భలే హ్యాపీగా ఉంది. అంటే వీళ్ళు చూసేదానికి అలాగే ఉన్నారు కదా, అన్న తమ్ముడు, అన్న చెల్లెలు. సో ఇదిగోండి ఏసీ మా జోషిత్కి చిన్ని గౌన్ అనమాట. సో మా జోషిత్ వాళ్ళు ఒక పక్క వాళ్ళ అత్త వాళ్ళు ఏమంటే వాళ్ళు నవ్వుపిస్తా ఉన్న, వాడిని చూసి నవ్వుతున్నారని వాళ్ళు నవ్వుతూ ఉన్నారు నేను వేసుకోను, వాళ్ళు నవ్వుతూ ఉన్నారు నేను వేసుకోను అని చెప్పేసి వాళ్ళు పక్క అనమాట. ఇంకా వాళ్ళ అత్తయ్య చూసి నేను వేస్తారా నాన్న అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య దగ్గరే తీసుకొని వాళ్ళ అత్త వేసింది. సరే నేనేం చేశానంటే, ఈ లోపల బానుకి మేకప్ వేస్తా ఉన్నాను అనమాట. చిన్నగా లిప్టిక్ కొట్టేసి, కళ్ళకి ఐ షాడో, కళ్ళకి ఐబ్రోస్ అవి ఉంటాయి కదండి, కళ్ళకి వేసుకునేటివి, ఐలైనరు, అవి ఇవి నీట్గా ఏం చక్కని. ఒక పక్క భయం అవి ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయేమో కళ్ళల్లో పడి అని చెప్పేసి, ఓ పక్క ఏమంటే వాళ్ళ అత్త అయితే చూడండి నీట్గా వేయించుకుని, వాళ్ళ అత్త కదా అందుకని వాళ్ళ అత్త నీట్గా వేస్తూ ఉందన్నమాట. వాళ్ళ అత్త అంటే వాళ్ళిద్దరికి వాళ్ళ అత్తలు అంటే చాలా ఇష్టం అండి. అంటే వాళ్ళు చూసేదానికి చిన్నపిల్లలాగా ఉంటారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారనమాట బాగా. ఇంకా మా వాడికి మా అమ్మాయి మేకప్ కిట్ కూడా కొన్ని నా దగ్గర ఉన్నాయి. నేను అవి ఇవి అన్నీ వేసి యూస్ చేసేసి వాడిని చాలా అందంగా రెడీ చేశానండి. ఫైనల్గా చూస్తే మీరు దిమ్మ తిరిగిపోతుంది. తమ్నెయిల్లో కూడా చూడండి, చాలా అందంగా ఉంది. ఆ విధంగానే చాలా అందంగా కొన్ని మంచి మంచి ఫొటోస్ భలే తీశానండి. అవి అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి, అన్నీ ఖచ్చితంగా చూడండి. కళ్ళకి ఏమంటే చూడండి, ఇది నా దగ్గర అప్పుడెప్పుడో పాతకాలంలో ఉండింది. అది ఇప్పుడు బయటికి తీసుకొని పూస్తున్నాం. మళ్ళీ అదొక పక్క భయము, అలా పూయడం వల్ల ఏమన్నా అవుతుందేమో, కళ్ళు కదా మనం ఎప్పుడు పూయలేదు కదా అని చెప్పేసి. అలాగే మా యషి తగ్గుడండి, యషి తగ్గుడు నీట్గా కళ్ళకి ఐలైనర్ అవన్నీ పెట్టుకుంది. కానీ యషికి గుడ్డలు వేద్దామంటే మళ్ళీ వేపించుకుందని వేయలేదు. కానీ వీళ్ళిద్దరికి మాత్రం వేసానమాట. ఇవి కూడా యషి తగ్గుడ్డలే అండి. నీట్గా వాళ్ళ కళ్ళకి నీట్గా ఇద్దరికి. మా జోషిత్ అయితే అచ్చం అమ్మాయిలాగే ఉన్నారండి. మా జోషిత్ అమ్మాయిలాగా పుట్టాల్సింది, ఏమో అబ్బాయిలాగా పుట్టే. పక్క వాడు అలుగుతూ ఉన్నాడు. వాళ్ళ అత్త ఏమంటే నవ్వుతూ ఉందంట వాడిని చూసి, అందుకని చెప్పి వాళ్ళు అలుగుతూ ఉన్నారు. నాకు పక్క వాళ్ళు నవ్వుతూ ఉంటే వాడు ఏడుస్తూ ఉన్నాడు, మమ్మీ వాళ్ళు చూడు నన్ను ఏడిపిస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు వాళ్ళు నన్ను చూసి అని చెప్పేసి. సో కళ్ళకి పూసేసాను అనమాట. నెక్స్ట్ లిప్స్టిక్. ఆ లిప్స్టిక్ ఎంత బాగుందో అసలు కనిపించలేదండి సరిగానే. మళ్ళీ కొంచెం తర్వాత ఇంకొక లిప్స్టిక్ వేసి లైట్గా పూసాను. లైట్గా వేసాను లిప్స్టిక్, ఎక్కువ వేయలేదు. చిన్నపిల్లలు కదా మింగేస్తారు, వాళ్ళకి తెలియదేమో అని చెప్పేసి వేయలేదన్నమాట. నెక్స్ట్ ముందు మన బానుని రెడీ చేసేసి ఆ తర్వాత జోషిత్ని రెడీ చేద్దామని
మళ్ళీ యషమ్మైవి ఉంటాయి స్టిక్కర్స్. ఆ స్టిక్కర్స్ తీసుకొని యషమ్మైవి చిన్నవి అవి వేసానమాట. కమ్మలు వేద్దామంటే ఒత్తుడు కమ్మలు లేవన్నమాట. సో ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. ఇంకా విగ్ ఉంటే బాగుండేదండి, నిజంగానే అమ్మాయిలాగా ఉండేది. విగ్ అయితే లేదనమాట. జడేద్దాము అని చెప్పేసి చేతికి తీసుకున్నాను. అంటే పైకి జడేసి పూలు పెడదాము అందంగా బాగుంటుంది అని చెప్పి చేతికి తీసుకుంటే ఆ హెయిర్ ఏమంటే మన చేతికి రావట్లేదు. ఇంకేం చేశానంటే ఇట్లా కాదని చేసి ముందుకి, అంటే ఆడపిల్లకాయలు ముందుకు వేసుకుంటారు చూడండి, ఏదో అంటారు కదా బేబీ కట్ టైప్లో ముందుకు వచ్చేస్తాయి. పేరు నాకు తెలీదు, మర్చిపోయాను. దాంట్లో వేసేసి నీట్గా ముందుకు అనేసి మా వాడు ముందుకు వేస్తూ ఉంటే ఇట్టిట్టిట్టిట్ట, వాడికి అలవాటు కదా, ముందుకేసేది అలవాట్లేదు కదా, వాడు ఎంతసేపు ఇట్టిట్టిట్టిట్ట అని కనుక్కుంటూ ఉన్నాడు. నాన్న అట్లా అనుకుంటే బాగా రాదురా అని చెప్పేసి అంటే అమ్మన వాడు వచ్చి అవునా మమ్మీ అని చెప్పి కామైపోయాడు అనమాట. నేనేం చేశానంటే కమ్మలు లేవు కదా నా దగ్గర, ఒక చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్ ఉండే స్టిక్కర్స్ ఉంటే అవి రెండు చెవులకి అలా అతికిచ్చేసాను అనమాట. అవి చూసేదానికి స్మాల్ స్టర్స్ ఎలా ఉంటాయి చిన్నవి, అలా వైట్ భలే ఉన్నాయి. ఇంకా మా అత్తమ్మ అడిగితే పువ్వులు మల్లె పువ్వులు అవి ఏం లేవమ్మా అని చెప్పింది అనమాట. నేనేం చేశానంటే ఒక చిన్న రోజా పువ్వు తీసుకొని వాళ్ళకి ఇది ఉంటుంది కదా సన్న స్లైడ్ ఉంటుంది చూడండి, అది వేసేసి నీట్గా వేసేసాను తలకి. ఇంకా నెక్స్ట్ మా వాడికి కూడా సేమ్ ప్రొసీజరు. పాపం వీడికి లోషన్ కూడా వేయలేదు, ఇంక లోట్లో చేసుకొని వాడు చూడండి ఎంత చక్క ఎంత అందంగా ఉన్నాడు. నిజంగానే మా చిన్నోడైతే నిజంగానే అమ్మాయిలాగే ఉన్నాడండి. అందంగా చిన్ని మూతి వేసుకొని ఎంత అందంగా ఉన్నాడో. మా భాను అయినా చూసేదానికి కొంచెం ఇదిగా ఉన్నాడు, కానీ మా జోషి చాలా అందంగా ఉన్నాడు. ఇంక వీడిని నీట్గా రెడీ చేశాను. ఇంక వీళ్ళందరూ ఉత్సాహంలో ఉన్నారు. మా భానుగాడైతే ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు. ఇంకా నీట్గా లైట్గా లిప్టిక్ వేసేసి కళ్ళకి పైన కలర్లన్నీ పూసేసి ఉండేటివన్నీ పెయింట్లు. ఇంకా నీట్గా వీడికి కూడా చిన్న స్టిక్కర్ ఉంటుంది కదా, స్టార్ స్టిక్కర్ ఉండింది యశమ్మ ఇది చూడండి మా బాను ఎట్టు తిరుగుతున్నాడు. ఇంక వీళ్ళు పెద్ద అయితే వేసుకోరండి గౌన్లు, అందుకని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మా అబ్బాయికి, బాను నీకు గౌన్ వేస్తాను, గౌన్ వేసి నీట్గా ఫోటో తీసి ఇంట్లో పెట్టుకుంటాం బాను, బాగుంటుంది అందంగా అని చెప్తే వాడు అనేది. సో ఈరోజు అడిగాను ఊరికి వేస్తానంటే ఏ మమ్మీ వేయించుకుంటాను అన్నాడు. అసలు నార్మల్గా వేయించుకోరేమో అని నేను అనుకున్నాను, వాళ్ళు వేయించుకుంటాను మమ్మీ అనేటప్పటికి నాకు ఫుల్ ఖుషి అయిపోయింది. ఇంకా వాళ్ళ నాని వాళ్ళ తాత వాళ్ళందరూ చూసి చిన్నగా నవ్వుకోవడం కదా, భలే ఉన్నారు వీళ్ళు చూసేదానికి అని చెప్పేసి. ఇంకా బాను పెద్ద మధ్యలో చిన్నది వేసి ఆమెను వచ్చి ముగ్గురు అక్క చెల్లెలు భలే ఉన్నారు అని చెప్పి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా నీట్గా జోషిత్కి కూడా కళ్ళకి కావాల్సినటివి లిప్టిక్, ఆ తర్వాత పడితే స్టిక్కరు అన్నీ. చిన్నది యశమ్మ ఇది ఐలైనర్ ఉండింది, అది నీట్గా కళ్ళకి నీట్గా పైన పూసేసాను అనమాట. అంటే ఐలైనర్ తెలుసు కదా బ్లాక్ కలర్లో ఉంటుంది, అది నీట్గా కళ్ళకి తీసి అదేంటే మనం కాటుక పెడదామంటే కాటుక లేదు, అది పూస్తే మళ్ళీ మనం మంట పుడుతుందేమో అని చెప్పేసి ఐలైనర్ ఉంటుంది చిన్నది డబ్బా. ఇప్పుడు మన నెయిల్ పాలిష్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఐలైనర్ ఉంటుందండి. అదైతే ఎక్కడికి పోదనమాట. నీట్గా మా అబ్బాయికి నీట్గా కళ్ళకి లాస్ట్లో ఒక లైన్ లాగా ఇట్లా గీసా పైకి. అసలు నిజంగా ఎంత అందంగా ఉండిందంటే చాలా అందంగా ఉన్నారండి, నా దిష్టే తగిలేటట్టు ఉండింది వాళ్ళకి. ఇంక ఈ పిక్స్ అన్నీ నేను అందరికీ షేర్ చేస్తూ ఉన్నాయి చూడండి. వాళ్ళ అత్త ఫోటో తీస్తూ ఉంది, వీడియో తీస్తూ ఉందన్నమాట వాళ్ళ అత్త ఎట్లా ఏంటి అని చెప్పేసి. ఇంకా నీట్గా లిప్టిక్ పూసి వాళ్ళకి దిష్టి చుక్క కూడా పెట్టాను. మా జోషిత్కి భానుకి కూడా మళ్ళీ కాటుకు పెట్టాను అనమాట. కాటుకంటే కాటుకు కాదు, జస్ట్ ఆ లాస్ట్లో మాత్రము అలా పైకి ఇట్లా అన్నా అనమాట. మనం లాస్ట్లో ఇట్లా అనుకుంటాం కదా, మనం భరతనాట్యం అలా వేసేవాళ్ళు ఇట్లా లాస్ట్ కార్నర్లో ఇలా పైకి అనుకుంటారు కదా, అలా అనేసి నీట్గా బుగ్గు చుక్క పెట్టాను అనమాట వాళ్ళిద్దరికి. ఎంత అందంగా ఉన్నారంటే ఇంకా వాళ్ళ అత్తోళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర చైన్ అవన్నీ ఉన్నాయి, అలాగే మా అత్తమ్మ దగ్గర కూడా కొన్ని ఉంటే ఆ చైన్ అవి కూడా వేశాను. మా వాడికి అలవాట్లేదు కదా, వాడు ఏం చేశాడంటే బాను ఇట్లా తుడిపేసుకున్నాడు ఆ కాటుకు, అదంతా ఫేస్ అంతా అయిపోయింది మధ్యలో. ఇంకా నీట్గా చూడండి మా యషి బాయ్ చెప్తూ ఉంది, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంది.
ఇంకా వీడికి పక్క పిన్ని వేసి పువ్వులు పెట్టేశాను. ఇంకా మన జోషిత్కి కూడా నీట్గా ఒక చిన్న స్లైడ్ తీసి వాడికి కూడా పూలు పెట్టేశాను అనమాట. హెయిర్ ఉంటే చాలా బాగుండేది, హెయిర్ లేదు కదా. సో హెయిర్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనమాట. ఈ పక్క పిన్నెలు ఇంకా అత్తమ్మని అడిగి తీసి వేసేసాను అనమాట. అవి కూడా చక్కగా నిలిచాయి, పోకుండా ఊడిపోకుండా అలాగే ఉన్నాయి. ఇంకా నీట్గా ఫొటోస్ ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా నా అన్నీ పూసేసాను కదా మొహానికి. లిప్స్టిక్ కూడా ఇంకొంచెం వేసాను అనమాట. కొంచెమే, అది సరిగా అతుక్కోలేదు, ఎక్కువ వేయలేదు. ఇంకా వేరే కలర్ రెడ్ కలర్ షేడ్ ఉంటే, రెడ్ ఆర్ మెరూన్ కలర్ షేడ్ ఉంటే అది వేసాను అనమాట. ఇంకా మా బాను చూసారా, వాడికి ముద్దు పెడుతూ ఉన్నారు తమ్ముడికి. చూడండి, ఫొటోస్ అవన్నీ పెడతాను, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి పిక్స్ అన్నీ, ఇంకా చాలా ఉన్నాయి, చూస్తూ ఉండండి, వస్తూ ఉంటాయి. అసలు ఈ ఆలోచన మామూలుగా ఉండిందండి నాకు, పిల్లలు పుట్టినప్పటి నుంచి చేయించాలి అని చెప్పి. వాళ్ళకి ముందుగానే నేను చెప్తూ ఉన్నాను, ఈ విధంగా రెడీ అవ్వన్నాను, నేను ఫోటో తీసుకుంటాను అని చెప్పి. ఆ కళ నాకు ఇప్పుడు నెరవేరింది. ఇది ఒక చిన్న కళే అని నేను అనుకుంటాను. చూడండి ఎంత నిజంగానే వీళ్ళు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు నీట్గా పెట్టి ఫోటో తీసి, ఫోటోలు కూడా చాలా అందంగా వచ్చాయన్నమాట. సో వీటిలో ఏదో ఒకటి మంచిది నేను ఫోటో ఫ్రేమ్ కట్టించాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు, మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఎవరైనా ఈ విధంగా చేస్తుంటే మీ పిల్లలకి కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూడండి మా చిన్నోడైతే అచ్చం చూడండి ఎంత అందంగా ఉన్నాడో చూసేదానికి. నాకు నిజంగానే మా హస్బెండ్ వాళ్ళందరికీ తీయడమే నేను షేర్ చేశాను అనమాట మా హస్బెండ్కి. మా హస్బెండ్ చూసి భలే ఉన్నారా మీరు, ఇంత అందంగా చాలా బాగున్నారు అని చెప్పేసి. మా హస్బెండ్కి కూడా ఇంట్రెస్టే అండి, ఆడపిల్ల పుడితే బాగుండేది. ఇంకా మాకు యశ్ అమ్మాయి ఒకటే చూడండి, మధ్యలో ఉంది కదా పాప, అమ్మాయి మా మా మరిది కూతురు అనమాట, మా యశి. సో ఇంకా మాకు యశిత కూడా, నెక్స్ట్ యశితకి తమ్ముడు పుట్టాడండి. కంగ్రాచులేషన్ చెప్పండి ప్రతి ఒక్కరు. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయి, ఏంటి, నచ్చిందా, ఎలా ఉండింది, అదన్నీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ ఉండండి, మరెన్నో వీడియోస్ వస్తాయి. ఈ చిన్న చిన్న యాక్సెసరీస్ అవన్నీ వాళ్ళ అత్త వాళ్ళు తెచ్చిచ్చారనమాట. అంటే వాళ్ళ అత్త వాళ్ళు వేసుకుంటారు కదా, అవి తెచ్చిచ్చారు. అవి నీట్గా పిల్లలకి వేసామన్నమాట. ఎట్లా ఈ పువ్వులు అవన్నీ కూడా తలలో బాగా నిలిచాయండి, పోలేదు. నేను పడిపోతాయేమో, ఊరికి హెయిర్ లేదు కదా అనుకున్నాను, బాగా నిలిచాయన్నమాట. చూడండి మా వాడు పోజులు భలే ఇస్తున్నారు. ఇంకా వాళ్ళ తాతతో వాళ్ళ నాన్నతో అందరితో ఫోటో దిగారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. బాయ్.